శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. మెగా డిఎస్సి మీద ఆర్కే రోజా రోడ్ల మీద తిరుగుతూ ఉండాది. మరి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. చాలా వంచి దానికి నైతిక బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారు. మీరంతా జూజూబీలు ఏపీ రాష్ట్రంలో మీరు ఏ విధంగా అయితే ఈ ఈవీఎంలని స్కామ్ చేసి దొంగదారిలో మరి ఇక్కడ ఆర్కే రోజా చెప్తుంది సెంట్రల్ మినిస్టర్ కూడా రాజీనామా చేయించారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మీరంతా జుజుబీలు అంటుంది. మరి జుజుబీలు ఎవరు అనేది ఆర్కే రోజా నువ్వు తెలుసుకోవాలా. మరి పులివెందుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నాడు. మరి జుజుబీ ఎవరు? బాబాయ్ హత్య కేసు గురించి మాట్లాడితే భయపడిపోతున్నాడు. మరి జుజుబీ ఎవడు? సొంత చెల్లి ప్రెస్ మీట్ పెడితే ఉనికిపోతున్నాడు. మరి జుజుబీ ఎవడు? ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా యలహంక ప్యాలెస్లో దాక్కుంటున్నాడు. జుజుబీ ఎవడు? జుజుబీ అన్న జుజుబీ చెప్పేది జిలేబీ. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలా. మరి ఈవిడ మాట్లాడే మాటల్లో ఎవరు భయపడిపోతున్నారు? ఇంకోటి గమనించాలా. ఈవిడికి ఎవరు దండేసిందా? మెల్లో కుదమట్టమైనటువంటి దండ ఒకటి వేశారు. దేనికి దండ? మేమన్నా స్వాతంత్ర సమరయోధురాలువే? మేమన్నా ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన దానివే? చేస్తున్న దానివే? నువ్వేమన్నా నీతి నిజాయితీగా బతికేదానివే? ప్రజల కోసం స్వచ్ఛందంగా సొంత డబ్బులతో ఏమైనా కార్యక్రమాలు చేసిన దానివే? దేనికి నీకు దండ? మామూలుగా లేదు దండ కూడా, ముందుగానే చెప్పేసినట్టుంది. నీటికి అల్లినారయ్యా. కింద ఒక పూలు, మధ్యలో ఒక పూలు, పైన ఒక పూలు, మంచిగా ఒక దండ కొనుక్కొని వేసుకొని వచ్చి ఆడ కూర్చుంది. దేనికి దండ? మెడలో దండ, చేతిలో ఒక కుండ. ఆ కుండలో అంత సజ్జనంగా వేసుంటే కడుపు నిండా దీన్ని కూర్చునేది. చూడండి, వచ్చిన ప్రభుత్వం మీది కాబట్టి ప్రజలు ఈ రోజు రోడ్డు మీదకి ఎలా వస్తున్నారో చూశారు. మొన్న పొగాకు రైతులు జగన్ గారు వస్తే ఎలా వచ్చారో చూశారు. చూసాం. ఇప్పుడు నీ అనుకున్నారు చూడు 10 మంది ఆ పొగాకు రైతుల దగ్గరకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అన్న పత్తి రైతుల దగ్గరికి వెళ్ళినా, మామిడికాయల రైతుల దగ్గరికి వెళ్ళినా, జగన్ అన్న డెకాయిట్లని పరామర్శించడానికి వెళ్ళినా ఆ 10 మంది ఉంటారు. భారతదేశంలో హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి మ్యాన్ పవర్ ఉంటుంది. వాళ్ళకు 3 డ్యూటీలు ఉంటాయి. అలానే మీ పేమెంట్ ఏదైతే పేటిఎం వాళ్ళు ఉంటారో, ఈ పెయిడ్ బ్యాచ్ ఉంటారో, వీళ్ళందరూ కూడా రకరకాల డ్యూటీలు ఉంటాయి. ఇప్పుడు మరి వీళ్ళు ఏ డ్యూటీలో ఉంటారో చూడాలా. ఒక ఆయన కలద్దాలు వేసుకొని ఉన్నాడు. ఇక్కడ చూడండి, వెనక పక్క స్క్రీన్లో ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే చిన్న ఫ్లెక్సీ ఉందో తిరగబడిపోయి ఉంది ఎక్కడ అని. వాళ్ళకి సమయానికి డబ్బులు ఇవ్వడం కదమ్మా. అంత కూడు కూర పెడితే తింటారు, కొంచెం ఎనర్జీగా ఉంటారు. నువ్వు మాత్రం మంచిగా ఆడొచ్చి కూర్చొని మెడలో దండేసుకొని కూర్చొని నువ్వు సంతోషంగా ఉంటే సరిపోద్దా? వెనకోళ్ళు కూడా ఫ్లెక్సీ పెట్టుకునేటువంటి శక్తి వాళ్ళకు ఉండాలి కదా. దానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువత, మహిళలు రెడీగా ఉన్నారు. ఏమో అందరూ రెడీగా ఉన్నారంటది. ఈవిడ మాత్రం అక్కడెక్కడ కనపడదు. షోలు, ఈవెంట్లు, సినిమాలు అన్నీ చేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు అన్న చెప్తే వచ్చి కూర్చుంటుంది. ఆ 10 మంది అనుకుంటారు, ఇంకెవరో ఉండరు. ఇంకో వీడియో చూద్దాం. ఎవరో కట్టిన బిల్డింగ్ కి మీరు సిగ్గు లేకుండా పోయి ఈరోజు మీరు నిల్చోవడమే తప్పంటే మళ్ళీ కట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా. ఎవరో కట్టిన బిల్డింగ్ కి అంటున్నావే. మరి గూగుల్ డేటా సెంటర్ ని నారా లోకేష్ గారు తీసుకొని వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిందని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీరు? క్రెడిట్ చోరీ అంటే ఈ భారతదేశంలో మొట్టమొదటి పేరు ఎవరికన్నా ఉంటుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డిది. గూగుల్ డేటా సెంటర్ వచ్చినా, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చినా, ఏది ప్రజలకి ఉపయోగపడేటట్టు తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులకి పేరు వచ్చేటట్టు ఉంటే ఓర్వలేక క్రెడిట్ చోరీ చేసేది మీరు. అది గుర్తుపెట్టుకోవాలి ఆర్కే రోజా. ఇంత సర్వీస్ ఉంది, నేను ఇంత అంత ఢిల్లీలో చక్రం తిప్పుతాననే చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఈవిడ అంటే ఏమనుకోబాకండి. అంత దండ వెనక అంతమంది మనుషులు పెట్టుకుని ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటే ఎంత బాగుండేది. ఇక్కడ చూడండి, నాలుక పెదాలు ఎండిపోతా ఉన్నాయి. ఢిల్లీలో చక్రం తిప్పుతాననే చంద్రబాబు నాయుడు అదిగోండి. అంటే నేను ఏమన్నా తప్పుగా అనుకోబాక. ఒక వాటర్ బాటిల్ 20 రూపాయలు, దండ 100 రూపాయలు, వెనకోళ్ళకి తలా ఒక 50 రూపాయలు ఇస్తారు. అది వేరే విషయం. ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటే ఎంత బాగుండేది. అక్కడ ఏదైనా కళ్ళు తిరిగో డీహైడ్రేషన్ అయ్యి కింద పడిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కావాలని సూర్యుని తీసుకొని వచ్చాడు, బగబగ మండేలో ముఖం మీద పెట్టాడు. అందుకే రోజా, ఆర్కే రోజా కింద పడిపోయింది. సూర్యుడికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయి. అది కూడా కూటమిలో ఒక భాగం అని చెప్పే ప్రయత్నం చేస్తారమ్మా మీరు. ఒక వాటర్ బాటిల్ తెచ్చుకొని కడుపు నిండా నీళ్లు తాగితే కళ్ళు తిరిగి పడిపోవు. అర్జుడు ఇట్టెందుకు అంటున్నాం మనం? చూడండి, భోగాపురంలో ఎప్పుడో నువ్వు రాయేస్తే నేను ఒక రాయిని చూపిస్తున్నావు. అది ఎక్కడుంది? మరి ఆ రాయి వేసినప్పుడే నెల్లూరులో ఒక రాయి వేసావు, కుప్పంలో ఒక రాయి వేసావు. మరి అవి ఎందుకు ఎయిర్పోర్ట్లుగా
రాయేస్తే ఎయిర్పోర్ట్లు అవ్వమ్మా. ఏదో అటు రాయేస్తే ఇటు రాయేస్తే ఇటు రాయేస్తే ఎయిర్పోర్ట్లు అవ్వు. దానికి నిధులు ఉంటాయి, విధులు ఉంటాయి, శాఖ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ మినిస్టర్లు ఉంటారు, దానికి కొన్ని పర్మిషన్లు ఉంటాయి. ఖచ్చితంగా అనుకున్న సమయానికి అనుకున్నట్టు అవుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు, దానికి వడ్డీలు, రాగానే ప్రజావేదికను కూల్చేసినోడు, టిట్కో ఇళ్ళని ఆపేసినోడు, అన్నా క్యాంటీన్లు పక్కన పెట్టేసినోడు, మరి అన్నేమన్నా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసినోడు, ఆడు రాయేసావు, ఏడు రాయేసావు, ఏడు రాయేసావు అంటున్నావు. నువ్వు ఎన్ని రాళ్ళు వేయలేదు. నువ్వు పెద్దవాళ్ళు ఏమన్నారా, పరిస్థితి బాగున్నప్పుడు 4 రాళ్ళు వేసుకోమంటే 3000 రాళ్ళు వేసుకున్నావు. ఒక్కొక్క రాయి విలువ 1 కోటి రూపాయలు. 3000 కోట్ల రూపాయల రాళ్ళు నువ్వు వెనకేసుకున్నావు. నేను అడుగుతున్నా, మరి 45 ఏళ్ళు 50 ఏళ్ళ సర్వీస్ ఉందని చెప్పుకున్నాను నీకు. నిన్ను ముఖ్యమంత్రిగా 4 సార్లు అయ్యే అవకాశం ఇచ్చినందుకు కుప్పంలో టెంకాయ కొట్టిన ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు ఇంకా కట్టలేకపోతున్నావు? ఆ కుప్పంకి నువ్వు నీళ్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇక్కడ ఆర్కే రోజా చెప్తుంది, కొబ్బరికాయ కొట్టారు, ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టలేదు అంటున్నావు. సరే, ఎయిర్పోర్ట్ అంటే నేను దాని గురించి కూడా చెప్తా. కొబ్బరికాయ కొట్టడం అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కొడతారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా కొడతారు, ఒకసారి దాని గురించి చెప్పకూడదా? ఖాళీగానే కూర్చోండి కదా, 4 నెలకేసుకున్నా టైట్ ఫ్రేమ్ పెట్టుకున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయని చిన్నపిల్లవాడు మాదిరి వంగి ఆ రాయి మీద కొడతాడు. మరి జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టాలంటే ఆ పురోహితుడు మరి ఆ బ్రాహ్మణులను పైకెత్తి ఆయనకి ఇస్తే ఆయన హుందాగా కొబ్బరికాయ కొట్టి మళ్ళీ కింద నీళ్లు పోస్తాడు. మరి ఆ కొబ్బరికాయ గురించి మాట్లాడు. కుప్పంకి నీళ్ళు ఇవ్వలేదంటున్నావు. హంద్రీ నివా జలాలు ఏందవి? హంద్రీ నివా జలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న తూంకి వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి టైట్ క్లోజ్ షాట్ పెట్టి పోసేసి కుప్పంకు మొత్తం నీళ్ళు ఇచ్చేసి సంకలు గుద్దుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏకదాటిగా ఆంధ్ర రాష్ట్రానికి చివరి అంచుల్లో ఉండేటువంటి గ్రామం, దానికి సంబంధించినటువంటి చెరువుల్లో కూడా హంద్రీ నివా జలాలు ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో నేను ఆ వీడియో చేశాను, వైరల్ అయింది కూడా. కుప్పంలో నీళ్ళు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇవ్వలేదు నువ్వు ఎలా చెప్తావు అని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇంకా ఈ జంజీల కాలంలో కూడా పాత కాలంలో లాగా నువ్వు అబద్ధాలు చెప్పు. జంజీలు అంటే ఇక్కడ మెగా డిఎస్సి విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా ఈవిడ ఈ మధ్యన ఒక పాట పాడుతూ ఉంది, జంజీలు. ఈ అనుకుండే వాళ్ళు ఎవరున్నా జంజీలా? వెనక చూడండి ఒకసారి, అందరూ ఒక్కరు చూడండి బాగా టైట్ ఫ్రేమ్లో. ఈ రైటు, ఆ లెఫ్ట్, ఆ వెనక ఆయన, ఆ పక్క ఆయన, వీళ్ళందరూ జంజీలా? వెనకుండేది జంజి. ఈవిడ కొడుకు కొనిచ్చింది బెంజి. ఈవిడ నగిరిలో ఓడించారు గుంజి గుంజి. ఆ భగవంతుడు ఎవడు చూస్తూ ఉంటాడు కదా జంజీల కాలంలో అంట. ఎవడున్నారు అక్కడ జంజిలో? సోషల్ మీడియాలో ఇమీడియట్ గా ఏది నిజం ఏది అబద్ధం అని అందరికీ తెలిసిపోయే పరిస్థితి. కాబట్టి సోషల్ మీడియా కాలంలో ఏది మంచి ఏది చెడు అని తెలిసిపోతుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డికి 151 నుంచి 11 సీట్లు కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు, ఆయనలో ఉండే లోపాలు అన్నిటినీ కూడా సోషల్ మీడియా ఉండే కాలం కాబట్టే జనాల్లోకి తీసుకెళ్ళింది. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఎవరు తీసుకొచ్చారు? మరి ఈరోజు 16,347 మెగా డిఎస్సి పోస్టులు భర్తీ చేసింది నారా లోకేష్ గారు. 148 రోజుల్లోనే భారతదేశంలో మరెక్కడా జరగని విధంగా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసింది నారా లోకేష్ గారు. అది కూడా ఎలా తెలిసింది? సోషల్ మీడియా కాలం కాబట్టి. 1994 నుంచి 2025 వరకు 14 డిఎస్సీలు కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చినవే. 196,619 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ జరిగింది. ఈ రోజుకి మరెక్కడ జరగని రాష్ట్ర అభివృద్ధి ఇక్కడ జరిగింది. 196,619 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ. ఈ రోజు అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆంధ్ర రాష్ట్రంలో మీకు తరచూ కనబడుతూనే ఉంటారు. అక్కడక్కడ వాళ్ళందరూ ఎవరైనా ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో నుంచి వచ్చిందే. ఇవన్నీ నిజాలు కాబట్టే, నిఖార్సైన నిజాలు కాబట్టే ఈరోజు ప్రజలకు తెలిసారు కాబట్టే మిమ్మల్ని ఈరోజు తరిమి కొడుతున్నారు జనాలు. ఎక్కడికి వెళ్ళినా కూడా పరామర్శకి వెళ్ళినా, పరమ వెధవల్ని పరామర్శించడానికి వెళ్ళినా, సంబంధం లేని పిలవని పేరంట మామిడికాయల రైతులు, పత్తి రైతులు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ పెయిడ్ బ్యాచ్ని మీరు తీసుకెళ్లి పదే రిపీట్ చేస్తూ ఉంటే, అన్నొచ్చినప్పుడు బట్టలు ఇప్పి డ్యాన్సులు వేస్తూ ఉంటే, పిల్లల్ని రెచ్చగొట్టి మావయ్య అని పిలిపిస్తూ ఉంటే, వీటన్నిటినీ కూడా ఈరోజు వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్, డబ్బులు తీసుకొని చేస్తున్నారు అని పదే జనాలకి తెలిసేలా చేస్తున్నారు సోషల్ మీడియాని. నువ్వు గతంలో అసెంబ్లీలో అన్నకు చేసినటువంటి భజన, జగనన్న నీకు నా సెల్యూట్, అన్నల గురించి మాట్లాడింది నువ్వే, అన్నకన్నా గొప్ప లేడని చెప్పింది నువ్వే. 2024 జగనన్న వన్స్ మోర్, ఈ భజన కార్యక్రమాలు బయట పెట్టింది కూడా సోషల్ మీడియానే.
సీదిరి అప్పలరాజు కొడుకు సంబంధించింది బయటపెట్టింది, అంబటి రాంబాబు అల్లుడికి సంబంధించింది బయటపెట్టింది, పేర్నాని కొడుకు సంబంధించింది బయటపెట్టింది, తమర కొడుకు బెంచ్ కారు ప్రజల డబ్బుతో కొనిచ్చింది బయటపెట్టింది, జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు నా కొడుకు నా కూతురు ఆస్తులు తినేస్తాడని చెప్పింది, ఎంతకు మునిపే జోగి రమేష్ సంబంధించినటువంటి కోడలు నాకు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేశారు, నన్ను ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పింది. వీటన్నిటికీ కూడా సోషల్ మీడియానే కారణం. సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ చరిత్రను తెలియజేస్తుంటే, సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పాపపు పనుల్ని మీ గురించి కూడా తెలియజేస్తుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తించుకోవాలని చెప్తున్నా. ఐపాక్ టీం గురించి కూడా గొట్కాలు మట్కాలు వేసుకొని రోడ్డు మీద తిరిగేవాళ్ళు ఐపాక్ టీంలో, వాళ్ళే ఐటీ శాఖకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళే ఉద్యోగస్తులు. ఈరోజు తల్లికి వందనం వచ్చిన తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీబాబ, దివ్యాంగ శక్తి, పింఛన్లు, మెగా డిఎస్సి, పోలవరం పనులు, అమరావతి అభివృద్ధి, ఏ విషయంలో పేడి బ్యాచ్లు పెట్టుకుని మీరు దొంగ ప్రచారాలు చేస్తూ విష ప్రచారాలు చేస్తున్నా తిప్పి కొట్టేది సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాకి బలైపోతున్నది కూడా మీరే. సో ఈ విధంగా మెగా డిఎస్సి పేరుతో మెగా డిఎస్సిని చూపించి ఈరోజు యువతను మోసం చేసిన లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేకపోతే మీరు పోలీసులు పెట్టుకొని ఎన్ని దాడులు చేయాలనుకున్నా రెడ్ బుక్ రాజన్. నేను ఆర్కే రోజా నీకు చెప్పింది అదే. దెయ్యాలకి వేదాల గురించి చెప్తే ఏం తెలుస్తుంది? 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ అధికారంలోకి వచ్చిన 148 రోజుల్లోనే తీర్చినటువంటి వ్యక్తి. 1994 నుంచి 2025 వరకు 14 డిఎస్సీలు జరిపితే 196,619 టీచర్ పోస్టులు భర్తీ చేసినటువంటి భారతదేశంలోనే అతిపెద్ద ఘనత టీడీపీ హయాంది. ఈ రోజు ఎవరైతే అనుభవజ్ఞమైనటువంటి సీనియర్లు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ హయాంలో డిఎస్సీల నుంచి వచ్చిన వాళ్ళే. మీరు మెగా డిఎస్సి ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడుతున్నావు, టీచర్ల పోస్టుల గురించి. అసలు టీచర్లకు మీరు ఏ రోజైనా విలువ ఇచ్చారా? అదే టీచర్లు తీసుకెళ్లి వైన్ షాపుల ముందు నిలబెట్టినటువంటి హీన చరిత్ర మీది. అదే టీచర్లకి 1వ తారీఖు ఏ రోజున శాలరీలు ఇచ్చారా? మీరు జీతభత్యాలు ఇచ్చారా? వాళ్ళకి గౌరవం ఇచ్చారా? టీచర్లు ఎప్పుడన్నా టీచర్లా చూసారా మీరు? అదేమనంటే స్కూలుకు రంగులు వేయడం, ప్యాంట్కి, షర్ట్లకి, షూలకి, బెల్టులకి, పుస్తకాలకి అన్నం బొమ్మలు వేసుకున్నాడే తప్ప, అన్నం ఫోజులు ఇచ్చాడే తప్ప, ప్రభుత్వ ప్రజల డబ్బుని దోచాడే తప్ప ఏ రోజున టీచర్స్ కావచ్చు చదువుకునే వాళ్ళకి కానీ విలువ ఇచ్చాడా? 2019 నుంచి 2024 మధ్యన ఎక్కడ యూనివర్సిటీలు చూసినా, ఎక్కడ కాలేజీలు చూసినా, ఎక్కడ స్కూల్స్ చూసినా గంజాయి అమ్మడానికి నిలయాలయ్యాయి తప్ప ఏ రోజైనా వాటికి మీరు విలువనిచ్చారని అడుగుతున్నా. ఎవరు భయపడే పరిస్థితి లేదు. భయపడకపోతే అన్న ఎందుకు అసెంబ్లీకి రాడు అని జనాలు అడుగుతున్నారు. చివరిగా మోడీ గారిని ఇంప్రెస్ చేయడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కళ్ళాకుండా ఎలా అబద్ధాలు చేశారో మీరు చూస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడానికి నువ్వు అసెంబ్లీలో ఎన్ని భజనలు చేశావు? నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడానికి పవిత్రమైన తిరుమల కొండ మీదకి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు? నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడానికి ఎన్ని అబద్ధాలు చెప్పావు? ఎన్ని దొంగ నాటకాలు ఆడావు? జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కూటమి నాయకుల్ని, వాళ్ళ మహిళల్ని ఎంత దుర్భాషలాడావు, ఎంతో దారుణంగా మాట్లాడావు. కేవలం అన్నని ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఎంత దిగజారిపోయావు. కేవలం అన్నని ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్లడం వల్లే నువ్వు నగిరిలో అటర్ ఫ్లాప్ అయ్యావని ఈరోజు నీకు గుర్తు చేస్తున్నా. ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరమని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని జగనన్నని బ్యాట్ చేయడానికి జగనన్న. చివరిగా చెప్తున్నా, ఇక్కడ ఆర్కే రోజా మాట్లాడుతుంది. ఈవిడ మాట్లాడుతుంటే వినాలంటే మన వల్ల కాదు. చివరిగా ఇక్కడ ఏమంటుంది? ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరమా అని జగనన్న అన్నట్టు కూటమి వాళ్ళు సృష్టిస్తున్నారు అంటుంది. మళ్ళీ కూడా వినండి ఒకసారి. చూశారు. ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరమా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని జగనన్నని బ్యాట్ చేయడానికి జగనన్న అనని దాన్ని ఏ విధంగా విన్నారు కదా? ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరమా అని జగన్మోహన్ రెడ్డి గారు అనకపోయినా అన్నారని కావాలని సోషల్ మీడియాలో వైరల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టకు దెబ్బ కల్పిస్తున్నారని ఈ మనిషి చెప్తుంది. ఎంతకు ముందు ఇదే ఆర్కే రోజా అనింది, సోషల్ మీడియా కాలం ఇది, అందరి చేతుల్లో మొబైల్ ఉన్నాయి, మనం ఏ తప్పు మాట్లాడినా అంతకుముందు మాట్లాడే వాస్తవాల్ని మళ్ళీ రిపీట్ చేసి వైరల్ చేసి జనాల ముందు నిలబెడుతున్నారు.
నిలబెడతారు అని చెప్పింది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను మొదట్లో చెప్పా, ఇది సోషల్ మీడియా మాధ్యమం. మనం ఏం మాట్లాడినా మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చూపిస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి అనింది. ఇప్పుడు ఈవిడ అంటుంది మళ్ళీ ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు వస్తుందా అని జగన్మోహన్ రెడ్డి అన్నట్టు కావాలనే మీరు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటుంది కదా. మరి ఇది సోషల్ మీడియా కాలం కదా. సోషల్ మీడియాలో ఆ వీడియో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇది చూడండి. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. అక్కడ నరసాయమ్మ ఎందుకు అడుగుతుంది? ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని నరసాయమ్మని పిలిపించాడు. నరసాయమ్మని పిలిపించి కాస్త సాయం చేయమ్మని పక్కన నిలబెట్టుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు మీకు వినిపించా. ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరమా? ఇది ఎవరు మాటలు? ఇవి జగన్మోహన్ రెడ్డి మాటలు. మరి ఆ రోజు మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ చూపించాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు, మేము ఎవరు వినలేదు అని ఎందుకు అబద్ధాలు చెప్పడం? కాబట్టి చివరిగా నేను చెప్పేది, ఆర్కే రోజా గారు 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ అయినా 1994 నుంచి 2025 వరకు 196,619 టీచర్ పోస్టుల భర్తీ అయినా ఏదైనా ఒక చరిత్ర. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి సభ్యులు అందరూ కూడా ప్రజలకి న్యాయం చేయాలని ముందుకెళ్తున్నారు తప్ప ఎవరికి నాశనం చేయాలని, ఎవరి భవిష్యత్తు కొట్టాలని వాళ్ళకి లేదు. ఇది ఒక మంచి ప్రభుత్వం. చివరిగా నేను చెప్పేది ఒకటే, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా మినిమం అన్నయ్య చెప్పాడు విను, చదువు, తర్వాత మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్.